రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నటువంటి హెచ్సియు భూముల వివాదంపై పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు సైతం రోడ్డెక్కినటువంటి పరిస్థితి. పూర్తిగా హెచ్సియుకు సంబంధించినటువంటి 400 ఎకరాల భూములను పరిరక్షించాలి, అక్కడ అభివృద్ధి పేరిట విధ్వంసం చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం పాలమూరు యూనివర్సిటీ ముందు విద్యార్థులంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. చెప్పండి, అసలు ఏంటి యూనివర్సిటీలో 400 ఎకరాల భూములకు సంబంధించి కూడా ఇష్యూ కొనసాగుతుంది. అటు ప్రభుత్వం మాత్రము ఎక్కడా కూడా హెచ్సియు సంబంధించినటువంటి 1 ఇంచ్ భూమిని కూడా మేము తీసుకోవట్లేదని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు విద్యార్థి సంఘం? మేము అదే అంటున్నాం, 1 ఇంచు కూడా ప్రభుత్వానికి ఇవ్వమని మేము చెప్తున్నాం. 400 ఎకరాలు షేర్లింగంపల్లి శివార్లో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2300 ఎకరాలను 2003లో నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పచెప్పింది. అప్పుడున్నటువంటి రిజిస్టరు ఏదో చెప్పిండు అని చెప్పేసి 400 ఎకరాలు భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇచ్చినామని చెప్పేసి చెప్పిండ్రు. భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇక్కడ కంపెనీ పెట్టలేదు కాబట్టి ఆ భూమి మళ్ళీ తిరిగి యూనివర్సిటీకే ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఆ భూమి మాదని చెప్పేసి ఇంకోటి కోర్టు పోయిండు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కోర్టుల ఆర్గ్యుమెంట్ నడుస్తున్నాయి, కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, ఆ భూమి ప్రభుత్వాన్ని. ప్రభుత్వం మీన్స్ విద్యార్థులేదే కదా. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం కంటే ముందు విద్యార్థులు ఉన్నారు. ఆ యూనివర్సిటీ పేరు మీద ఉన్నది ఆ భూమి. షేర్లింగంపల్లి శివార్లో ఉన్నటువంటి భూమి 2300 ఎకరాల భూమి ఇంచు కూడా ప్రభుత్వానికి కాదు, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి. ఆ భూమిని పరిరక్షణ కోసం విద్యార్థులు దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. మాకు కావాలని చెప్పేసి ఖచ్చితంగా పడుతుంది, మాకు కావాలని మేము ఖచ్చితంగా పడుతున్నాం. మేమే భవిష్యత్ తరాల కోసం కొట్లాడుతున్నాం. ఆయన బాగు 3 సంవత్సరాల బాగు కోసం కొట్లాడుతున్నాడు. ఇది గొప్ప నాది గొప్పన సమాజాన్ని ముందు సమాజం కూడా ఆలోచన చేయాలి అని చెప్పేసి మేము కోరుతాం. కాదు, అక్కడ పూర్తిగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు కావచ్చు, బీజేపీకి సంబంధించిన వారు కేవలం విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. అక్కడ అభివృద్ధి చేసేందుకు ఆ భూములను పరిరక్షించేందుకే ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో విద్యార్థులను రెచ్చగొట్టి అక్కడ కావాలని ఈ రకమైనటువంటి అల్లర్లు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి కూడా అంటున్నారు. నేను అదే అంటున్నానా, ఇప్పుడు ఏదైతే విద్యార్థులు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే విద్యార్థులు ఎల్కేజీ విద్యార్థులు కాదా ఉన్నది, పరిశోధక విద్యార్థులు, నవభారతాన్ని తయారు చేసేటువంటి విద్యార్థులు అక్కడ అందరూ పరిశోధక విద్యార్థులు. ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షుడు ఎర్రన్ నవీన్ అనేటువంటి విద్యార్థి నాయకుడు బీజేపీ బీఆర్ఎస్ఆ? ఎస్ఎఫ్ఐ కదా. ఎస్ఎఫ్ఐ సంబంధించిన నాయకుని అక్రమంగా అరెస్ట్ చేసి తెల్లాలు తీసుకొచ్చి జైల్లో పెట్టిన ఇప్పటికి విడుదల కాలేదు ఎస్ఎఫ్ఐ నాయకుడు. ఎస్ఎఫ్ఐ నాయకుని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రా? బీజేపీ బీఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏ రాజకీయ పార్టీ ఉచ్చులో విద్యార్థులు పడరు. విద్యార్థులు స్వతంత్రంగా మా భూమిని మేము పరిరక్షణ కోసం విద్యార్థులు స్వతంత్రంగా చేస్తున్నటువంటి పోరాటం అది ఏదో ప్రతిపక్షాల మీదకి ఎవరో చెప్తే నడిచేటువంటి పరిస్థితి లేదు. ఆ యొక్క కనువిప్పు కలగాల, కన్ను తెరుచుకొని చూడాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదంతా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రులకు కూడా వినతులు ఇస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. అక్కడ హెచ్సియులో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపాలని మీరు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఏం డిమాండ్? మేమేం చెప్తున్నాం అంటే, జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా విద్యా పాలసీ పైన కట్టుబడి ఉన్నారా లేదా? విద్యా పరిరక్షణ కావాలంటే భూములను పరిరక్షించండి, అది మేము ఫైనల్గా చెప్పేది. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా విద్యా పరిరక్షణ చేయాలనంటే ఆ భూమిని ఇంచు భూమిని కూడా పోకుండా ఉండాలి. అనేక రకాల పరిశోధనలకు కారణమైనటువంటి భూమిని అది ఖచ్చితంగా ఉండాలి. తక్షణమే దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన యూనివర్సిటీ అది, కేంద్రీయ విశ్వవిద్యాలయం అది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఇక్కడ 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఎందుకు స్తబ్దతగా ఉన్నారు? ఆ సెంట్రల్ మినిస్టర్లు కూడా దీనిపైన స్పందించాలి. ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్లు కూడా వాళ్ళ స్థాయిలో కూడా వాళ్ళు కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సైతం అక్కడ భూములన్నీ కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి, కానీ ఆ రోజు ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఆ భూములను పరిరక్షిస్తుంటే ఈ రకమైనటువంటి ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు ఎప్పుడూ అభివృద్ధికి ఆటంకం కాదు. కోకాపేటలో ఎకరకు 100 కోట్ల రూపాయలు కేసీఆర్ అమ్మేటప్పుడు కూడా మేము అడ్డుకున్నాం. భూమి మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉండాలని మేము కోరినాం. ఈ రోజైనా కేసీఆర్ అమ్మేటువంటి భూములైనా ప్రజలవే అని మేము ఆ రోజు విద్యార్థులను కొట్లాడినాం. ఈ రోజు రేవంత్ రెడ్డి అమ్మే భూములైనా విద్యార్థులవే అని చెప్తున్నాం. విద్యా పరిరక్షణ చేయాలి, విద్యా భవిష్యత్ తరాలకు రేవంత్ రెడ్డి బాగా చెప్తుంటారు కదా, 6 గ్యారెంటీలు ఇచ్చిన 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అంటాడు కదా. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు కేరళ తమిళనాడు సంబంధించిన అమ్మాయిలను కిరాతకంగా గొర్రెతో గీకినరు అని చెప్తున్నాను నేను. ఎకనామిక్స్ పొలిటికల్ సంబంధించిన సోషల్ రీసెర్చ్ స్కాలర్స్ అమ్మాయిలను మెడల్ పట్టి గుంజి అంటే కొంత జెంట్స్ పోలీసులు మొత్తం కూడా అమ్మాయిలను పట్ల అబ్యూస్గా ప్రవర్తించారు. మళ్ళీ వాళ్ళందరికీ ఈయన ప్రజాస్వామ్యం అంటున్నాడు. ఈ ప్రజాస్వామ్యం అక్కడ ఉన్నదా? అక్కడ లేదు కదా ప్రజాస్వామ్యం. మేము ఇదే చెప్తున్నాం, ఖచ్చితంగా విద్యార్థుల పరిరక్షణ జరగాలంటే భూముల పరిరక్షణ జరగాలి. ఏదైతే ప్రభుత్వం ఆయన స్పష్టంగా ప్రభుత్వం మొత్తం కూడా మేము విద్య కట్టుబడి ఉన్నాను, ఈడ విద్య కట్టుబడి ఉండు. నీకు తెలియకపోతే నీ పక్కన శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇద్దరు కూడా నీకు సజెషన్ చేస్తున్నారో లేదో మేము మీ ద్వారా ఆర్టీవీ ద్వారా వాళ్ళకి సజెషన్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు తెలుసుకోండి, విద్యార్థుల అభివృద్ధి కోసం పనిచేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పటికే హెచ్సియుకి సంబంధించి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్కడ హెచ్సియులో కూడా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వారిపై లాఠీ దెబ్బలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? ఈరోజు
సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు బలగాలు అష్టదిగ్బంధనం చేసి మరి విద్యార్థి నాయకులు శాంతియుతంగా హెచ్సియు భూములను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో విదేశాల నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు మరి ఏదో నక్సలైట్లు అని చెప్పి వాళ్ళ మీద ఈరోజు లాఠీ చార్జీలు చేయడం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పిరికి చెందే చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 400 ఎకరాల మాతృభూమిని వాళ్ళు చదువుకునేటటువంటి విశ్వవిద్యాలయ భూములను విద్యార్థులు ప్రభుత్వం అడ్డగోలుగా గుంజుకుంటా ఉంటే ఈరోజు విద్యార్థులు అక్కడ జరిగే అన్యాయాన్ని సహించలేక మరి వాళ్ళు శాంతియుతంగా ప్రభుత్వానికి చెంపపెట్టుగా సమాధానం చెప్పే రీతిలో వాళ్ళు నిరసన చేస్తుంటే ఈరోజు పోలీసు అధికారులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం చాలా దౌర్భాగ్యమైన విషయం. మరి ఈ లాఠీ చార్జిని మేము మా పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులందరి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు ఈ పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులందరి పక్షాన సెంట్రల్ యూనివర్సిటీలో లాఠీ చార్జ్ జరిగినటువంటి విద్యార్థులందరికీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాళ్లకు అక్కడ జరిగే ఉద్యమానికి మేము ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పి ఉద్యమం ఎక్కడ నీరు కాకుండా సెంట్రల్ యూనివర్సిటీ నుండి 1 సెంటు భూమి కూడా ప్రభుత్వం తీసుకోకుండా మేము ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అసలు పూర్తిగా హెచ్సియుకి సంబంధించినటువంటి అంశంపై ఒకవైపు ప్రభుత్వం సమర్థించుకొస్తుంటే ప్రతిపక్షాలు కావచ్చు విద్యార్థి నాయకులంతా కూడా విమర్శిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ పూర్తిగా హైదరాబాద్కు ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతుందనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్? అడవులు నరికితేనే అభివృద్ధి, అడవులు నరికితేనే అభివృద్ధి. పచ్చని చెట్లు ఉంటే ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లు కొట్టేసుకుంటూ పోతే అభివృద్ధి. రేపొద్దున భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహారం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఈయన వచ్చిండు, ఈయన 2-3 ఏళ్ల కోసం ఈయన అడవులు నరికిపోయిండు, ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వచ్చి ఇంకో అడవిని నరుకుతా అంటాడు, ఆయన 2-3 ఏళ్ళు ఉండిపోతాడు. అట్లా అడవుల్ని నరుకుంటూ పోతుంటే భవిష్యత్ తరాలకు ఇక్కడ ఉన్న విద్యార్థులకే కానీ వీళ్ళకే కానీ రకరకాల డిసీజులు వస్తాయి. టోటల్గా వనాలతోనే మానవ మనుగడ. ఇప్పుడు జరిగిన అభివృద్ధి చాలు కదా, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవచ్చు కదా. అది నరికితేనే అభివృద్ధి. ఒక చెట్టు తయారు కావాలంటే, ఈ చెట్టు తయారయ్యి పూలు పూయాలంటే దగ్గర 3-4 ఏళ్ల టైం పడుతుంది. అసోంటి 10 మందికి 100 మందికి నీడనిచ్చి నీరు, గాలి, ఆహారం అందించే చెట్లని, పశుపక్షాదులకు, చెట్లకు మరియు విలువైన వృక్షజాతిని నరికితేనే మీకు అభివృద్ధి. అట్లా నరకాలనుకుంటే అడవుల్ని నరకండి. మీకు ఆ 18,000 కోట్లు 20,000 కోట్లు ఉన్నాయి కదా, మీకు 18,000-20,000 కోట్లు ఎంత ఇంపార్టెంట్ అనుకుంటే రాష్ట్రాన్ని నమ్ముండి. ఇక రాష్ట్రాన్ని ఇటగా అమ్ముతారు మీరు, రేపు పొద్దున అడవులు నమ్ముతారు, రాష్ట్రం అమ్ముతారు, అందరిని నమ్ముతారు. అసలు ఏంది మీరు? అసలు ఎందుకు ఇట్లా పర్యావరణాన్ని అభివృద్ధి పేరుతోని ఎట్టి పరిస్థితిలో కూడా ధ్వంసం చేయకండి. మీరు ఉండిపోయేది కేవలం ఇంకా 3 ఏళ్లే. 3 ఏళ్ల వ్యవధిలో మీరు భవిష్యత్ తరాలని మీరు సర్వనాశనం చేసి పెట్టిపోతే మాత్రం రాబోయే రోజులలో మీరు ఎటువంటివి ఎదుర్కొన్నారో, కరోనా కానీ ఒక ఆక్సిజన్ కానీ లేక కానీ ఎంత 100 మంది చచ్చిపోయారు. ఇప్పటికీ మీరు దయచేసి వద్దు అని నేను కోరుకుంటున్నాను నా వ్యక్తిగతంగా. సో ఇది పూర్తిగా ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, వీరంతా కూడా హెచ్సియుకు సంబంధించినటువంటి సెంటు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేసుకొని పూర్తిగా అక్కడ అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతుంది. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఆ విధ్వంసాన్ని ఒక విద్యార్థి సంఘ నాయకులుగా, విద్యార్థులుగా మేమంతా కూడా అడ్డుకొని తీరుతామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులంతా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరాపర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.